రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో పెద్ద పులి సంచారంపై రాజకీయ చర్చ జరుగుతోంది. రక్తం మరిగిన పులిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారని ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రజలంతగా భయపడుతుంటే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కనీసం స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి పులి సమస్యను పరిష్కరించకుండా వదిలేశారా అంటూ ఆరోపించారు. ఇప్పటికే 10కి పైగా పశువులను చంపిన పులి పొలాల్లో తిరిగే రైతులపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. ఇంకొక అనుమానం కూడా మాకుంది. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయి. సాధారణంగా ఇక్కడ అధికార పక్షం వాడుకుంటుంది. సాధారణంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయని మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వం, కానీ అధికార పక్షమే రాజకీయాల కోసం ప్రజల దృష్టిని ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మళ్ళీ దీని మీద కూడా కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా అధికారులుగా ప్రజల యొక్క ప్రాణరక్షణ లేదా ప్రజల యొక్క ఆస్తుల రక్షణ, ప్రత్యేకంగా ఈ పులులు మాంసాన్ని తినాలనేటువంటి ఆలోచనతో జంతువుల్ని సంహరిస్తున్న విధానం కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎక్కడో కొంచెం అలసత్వం కనపడతా ఉంది. అటవీ శాఖ అధికారులు ఉందా, లేకపోతే దాన్ని నియంత్రించడానికి సరే దొరుకుతుందిలే వెళ్ళిపోద్దులే అనేటువంటి ఏమైనా భావన ఉందా? ఇవన్నీ పక్కన పెట్టి తక్షణమే దీని మీద వార్ ఫుడ్ బేసిస్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి టీమ్స్ కనుక సరిపోకపోతే మళ్ళీ టీమ్స్ తెప్పించాలా? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేజెస్ పెట్టే దానికి నెంబర్ ఆఫ్ కేజెస్ సరిపోకపోతే కేజెస్ తెప్పించాలా? కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో 4 వీడియోలు తీసుకుని పులి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఊరినే వేళ్ళకి వీడియోలకి ఏదో ఏమంటారు వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే ఇటు ఒక లైవ్ లో ఒక కరెంట్ ఇష్యూ మీద ఎంతసేపు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సీరియస్ గా కమిటెడ్ గా మనుషుల మీద వన్స్ ఒకసారి అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి శ్రద్ధ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ లేక వన్యప్రాణులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వేళ రాజానగరం నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అక్కడ ఉన్నారు. అటువంటిది కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా కనీసం శ్రద్ధ పెట్టలేదా? ఓ మంత్రిగా ఇంత పానిక్ కి గురవుతా ఉన్నటువంటి పరిస్థితిలో, ఇంత ఒక భయాందోళనకి గురవుతా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన కనీసం కమిట్మెంట్ లేదా? ఆయన కనీసం చిత్తశుద్ధి లేదా? ఏదైనా జరగరాంది జరిగితే ఏ చిన్నపిల్లలను ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, శివ, ఏదైతే రాజమండ్రి సమీపంలో గ్రామాల్లో సంచరిస్తున్న పులి రోజులైంది చూస్తే కనుక రాజమండ్రి సమీపంలోని గ్రామాల్లో చూసుకుంటే రాజమండ్రి రూరల్ రేడు నుంచి సంచరిస్తూ కూడా ఇవాళ ఉదయానికి చూస్తే కనుక మండపేట నియోజకవర్గం మండపేట సమీపంలోని కేశవరం గ్రామం వద్ద ఒక గుట్టపై ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ వారం రోజుల్లో చూస్తే కనుక 10కి పైగా పశువులు కూడా మట్టు పెట్టింది. పులి కారణంగా స్థానిక ప్రజలు ఎవరో కూడా ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్ళలేకపోతున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా రైతు కూలీలు పనులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఈ పులిని త్వరగా పట్టుకుంటాం, అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తాం, థర్మల్ డ్రోన్లు వంటి వాటి కూడా వినియోగించామని కూడా చెప్తున్నారు. పూణే నుంచి వచ్చిన బృందం నిన్న ఇవాళ కూడా పనిచేస్తున్నారు.
అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రజల వైపు నుంచి కాబట్టి ప్రతిపక్ష వైపు నుంచి వైపు చూస్తే కనుక ఇది టెక్నాలజీ వినియోగిస్తామని చెప్తున్నారే తప్ప ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు అని చెప్పి కూడా ఒక ఆగ్రహం, ప్రజల నుంచి ఆగ్రహం, అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నదే ఉంది. ముఖ్యంగా ఈ శాఖను ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు కూడా కేవలం స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాత్రం డిప్యూటీ సీఎం కార్యాలయం ఈ పులికి సంబంధించిన ఆపరేషన్ పర్యవేక్షిస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ఎప్పుడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం, అది ఎప్పటిలోగా ఈ పులి సమస్య పరిష్కరిస్తారని చెప్పి కూడా ఒక భరోసా అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజలైతే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ పులికి సంబంధించిన వ్యవహారాన్ని బయట నుంచి చూస్తున్నవారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు ఈ పులి కదలికలకు సంబంధించిన వీడియోలు చూస్తున్న వరకు కొంత ఆసక్తికరంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ స్థానికంగా గ్రామాల్లో మాత్రం చాలా భయం పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పులి ఎటు నుంచి అంటే ఇప్పటి వరకు కూడా మనుషులపై దాడి చేయనప్పటికీ కూడా అది మేనేటర్ గా మారితే పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఒక భయాందోళన అయితే ఉంది. ఆ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం గత వారం నుంచి కూడా తొర్రేడు ప్రజలు బెంబేలెత్తిపోయారు. అదేవిధంగా రఘునాథపురం, అదేవిధంగా పుణ్యక్షేత్రం గ్రామం, దివాన్ చెరువులో అయితే నేరుగా కళ్యాణ మండపం వద్దకు కూడా వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిన్నైతే జీఆర్ఎంపాలెం, ప్రస్తుతం కేశవరం ఈ గ్రామాల వద్ద ప్రజలైతే భయాందోళనలతో ఉన్నారు. ముఖ్యంగా చుట్టుపక్కలన్నీ కూడా రైతులు తిరిగే ప్రాంతాలు, వారికి సంబంధించిన పశువులు పట్టాలను పాకలను కూడా ఉంటాయి. వాటి దగ్గరికి కనీసం రోజుకు 2 సార్లు కూడా వెళ్తూ ఉంటారు. పొలాల్లో పనుల కోసం కూడా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా తోటలు, పామాయిల్ తోటల్లో పనిచేసి కూలీలు ఉంటారు. వీరందరి పరిస్థితి ఏంటి? ఇప్పటికే వారం రోజులు దాటిపోయింది. పులిని ఎప్పుడు బంధిస్తారని చెప్పి కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహజంగానే ఆయన వన్యప్రాణి ప్రేమికుడు. అదేవిధంగా ఆయన గత నెలలో విశాఖ జూన్ కూడా సందర్శించి పులి చికిత్సలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి ప్రకటన రాకపోవడం అనేది కొంత వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఈ విషయంలో ఏదైతే సంచలన విమర్శలు చేశారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్పి డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లిపోయిన వేణు సైతం దీన్ని ఒక ఆసక్తికరంగా మళ్లించడం జరిగింది. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి అంశాలను కూడా అధికార పార్టీ, ముఖ్యంగా సీఎం చంద్రబాబు వినియోగిస్తారని చెప్పి కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా త్వరగా ఈ ఆపరేషన్ ఇప్పటికే నిన్న ఇవాళ కూడా పూణేకి సంబంధించిన టీం విస్తృతంగా తిరుగుతున్నారు. పులికి సంబంధించిన అప్డేట్ కనుక చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే కేశవరం వద్ద కూడా ఈ గ్రామం వద్ద ఒక పులి గాలింపు వినిపించినట్టుగా కూడా స్థానికులు చెప్పడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక మెత్తు ఇంజక్షన్ ఇచ్చే గన్స్ తో షూట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పులి తనకు దారి తాను అడవుల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే కనుక దాదాపు 100 కిలోమీటర్ల వరకు కూడా రంపచోడవరం అడవి ప్రాంతం 50 కిలోమీటర్ల పైనే ఉంది. ఆ లోపు పులి ప్రయాణించే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా మొత్తం ఇంజక్షన్ ఇచ్చే అదైతే నిద్రావాసులకు తీసుకెళ్లి బంధించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక వాహనాల్లో కూడా తిరుగుతున్నారు. అదేవిధంగా పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే ప్రక్రియ కూడా చాలా కీలకంగా, చాలా నైపుణ్యంతో చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మత్తు కాకుండా దాదాపు 2 నుంచి 5 ml వరకు మాత్రమే మత్తు ఇస్తారు. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు పులి ఒక ప్రవర్తన కూడా చాలా అదైతే కీలకంగా ఉండబోతుంది. పులి ఆ టైంలో దాడి చేసే అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా ఆ మత్తులో పులికి ఎలాంటి ప్రాణహాని జరగకుండా వైద్యులు, కన్జర్వేటర్లు కూడా రెడీగా ఉన్నారు. ఏదేమైనా కూడా మరి ఇవాళ పులి ఆపరేషన్ ముగిస్తామని చెప్పి కూడా ఒక ఆశాభావం వ్యక్తం అవుతుంది. లేకపోతే ఇది మరింతగా జనావాసాలకు వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద ఈ పులికి సంబంధించిన సమస్య గ్రామాల్లో అనేక సమస్యలు తెస్టు వేస్తున్నాయి. దాంతో పాటు ఇక్కడ స్థానికంగా ఈ సమస్య కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా దీన్ని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు. మరోవైపు రాజకీయానికి సంబంధించిన రచ్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. బైనాక్యులర్ తీయాలి. మీరు కనబడకుండా